అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న భయం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర ఎన్నున్నాయి, వాళ్ళ న్యూక్లియర్ పాలసీ ఏంటి, వాళ్ళు ఫస్ట్లో ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ వేసే అవకాశం ఉంది ఇండియా మీద, దీనికి ఇండియా ఏం చేయబోతుంది, ఇది అందరికీ ఉన్న డౌట్స్. సో మామూలుగా పాకిస్తాన్ దగ్గర మనకంటే ఒక 2 తక్కువ ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా మనకి సిప్రి అంటారు. సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సిప్రి ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉండే న్యూక్లియర్ వెపన్స్ అన్నిటిని కూడా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేస్తుంది. అట్లాగే ఫెడరల్ సొసైటీ ఆఫ్ అమెరికా ఇది కూడా చెప్పింది, సైంటిస్టుల సంఘం ఇది. ఈ ఇద్దరు చెప్తున్నది ఏమంటే ఇండియాలో 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్లో 172 రివర్స్, ఇండియాలో 172 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనేది ఈ 2 సంస్థలు చెబుతున్నాయి. అట్లాగే వాళ్ళ మినిస్టరు హనీఫ్ అబ్బాసీ ఒక 4-5 రోజులకు ముందు మా దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, మేమంతా దాన్ని ఏదో ఇక్కడ పెట్టుకోవడానికి ఉంచుకోలేదు, ఇండియా మీద వేయడానికే ఉంచాము, అవి ఏ ప్రదేశాలు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదని కూడా ఆయన హెచ్చరించాడు ఆల్రెడీ. సో మామూలుగా మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం వాళ్ళు ఒకేసారి యాక్చువల్గా టెస్టులు చేసాం. 1998లో మనం పోక్రాన్ 2 మనం టెస్ట్ చేస్తే అదే టైంలో వాళ్ళు కూడా టెస్ట్ చేశారు. బిగినింగ్లో 99 వరకు వాళ్ళకి ఒక పాలసీ ఉంది, అదేంటంటే లిమిటెడ్ స్పెక్ట్రమ్ స్ట్రాటజీ అంటారు. లిమిటెడ్ స్పెక్ట్రమ్ స్ట్రాటజీ అంటే లిమిటెడ్గానే యూజ్ చేయాలి తప్ప వాటిని ఫుల్ స్కేల్లో న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకూడదు అనేది ఒక పాలసీ ఉంది. అది పాకిస్తాన్కి ఉంది, మనకు కూడా ఉంది. అయితే వాళ్ళు 99 తర్వాత దాన్ని మార్చి ఫుల్ స్పెక్ట్రమ్ స్ట్రాటజీగా మార్చేశారు. అంటే వాళ్ళు అనుకుంటే ఒకేసారి పెద్ద న్యూక్లియర్ వెపన్స్ కూడా వేసేయచ్చు. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఫస్ట్ ఎవరు వేయాలి అన్న దగ్గర కూడా మనం ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మనకు లేదు, కానీ పాకిస్తాన్కి ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. మనం ఏంటంటే ఎవరైనా మన మీద వేస్తే మళ్ళీ వేయాలి తప్ప మనమే ఫస్ట్ వేయకూడదు అనేది మనం పెట్టుకున్న పాలసీ. కానీ పాకిస్తాన్కి అది లేదు, వాళ్ళే ఫస్ట్ వేయచ్చు. అందుకనే వాళ్ళు తొందరపడుతున్నారు. సో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటివి ఫస్ట్లో వేసే అవకాశం ఉంది అన్నప్పుడు బేసిక్గా న్యూక్లియర్ వెపన్స్ 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి లో ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్, హై ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్. లో ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర నాసర్ మిసైల్స్ అంటారు వాటిని. ఈ నాసర్ మిసైల్స్ అనేవి సబ్లిమిటెడ్ వెయిట్స్ ఉంటాయన్నమాట. అంటే 40 టన్నుల వెయిట్ 40 కిలోటన్నుల వెయిట్ ఉన్న ఇవి ఉన్నాయి. అట్లాగే 70 కిలోమీటర్ల వరకు కూడా ఇవి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వీటిని అటాక్ చేయొచ్చు. సో ఫస్ట్ నాసర్ మిసైల్ వేసే అవకాశం ఉంది. రెండవసారి అంటే నెక్స్ట్ వేయాలనుకున్నప్పుడు నాసర్ హ్యాటప్ 1X అంటారు, ఇది వేసే అవకాశం ఉంది. దీనికంటే పెద్దది హై ఈల్డ్ అంటాం కదా, హై ఈల్డ్ షాహిన్ 270 కిలోమీటర్స్ వరకు కూడా 2750 కిలోమీటర్స్. అంటే మన హైదరాబాద్ మీద కూడా ఈజీగా వాళ్ళు న్యూక్లియర్ వెపన్ వేయచ్చు అక్కడి నుంచే. ఎందుకంటే మన హైదరాబాద్ 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బార్డర్కి, ఇంటర్నేషనల్ బార్డర్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య 3323 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి హైదరాబాద్ 1500 కిలోమీటర్లు ఉంది. సో ఈ షాహీన్ కానీ వేయదలుచుకుంటే వాళ్ళు వేయచ్చు. అవి కాకుండా సబ్మెరైన్ ద్వారా ఉపయోగించే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. అది బాబర్ 3 అంటారు వాటిని, అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే సీ నుంచి కూడా వాటిని ఉపయోగించవచ్చు. మామూలుగా ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు ఎయిర్ జెట్స్ ద్వారా మన మీద వేయచ్చు. అంటే JF-17 కానీ F-16, JF-17 చైనాది, F-16 ఫ్రెంచ్ది. వీటి ద్వారా అంటే ఫ్రెంచ్ అండ్ అమెరికా వీటి ద్వారా కూడా వేయచ్చు అనమాట. సో కాబట్టి ఈరోజు న్యూక్లియర్ వెపన్స్ని వేయాలా లేదా అని డిసైడ్ చేయడానికి ఈ NCA నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశపరచడం అంటే అర్థం ఇండియా మీద అణుబాంబు వేయబోతున్నారని అర్థమవుతుంది. దీనికి మోడీ ప్రభుత్వం ఏం చేయబోతుందని చూడాలి. అంటే ప్రధానంగా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కన్వెన్షనల్ వార్ఫేర్లో మనల్ని ఎదుర్కోలేరు. అంటే వాళ్ళది సీ ఫోర్స్, సీ కానీ నేవీ కానీ
తర్వాత ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఈ 3 రకాలు కూడా వాళ్ళకంటే మనం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ ఉన్నాం. మన బలాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు కాబట్టి